మేమైతే తాజింగ్ వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ప్రజెంట్ లోతుగడ్డ జంక్షన్లో ఉన్నాం. ఇది మెయిన్ రోడ్డు డౌనూరు నర్సీపట్నం వెళ్ళడానికి. హైవే అయితే స్టార్ట్ అయింది. కొన్ని ప్రజెంట్ అయితే బ్రిడ్జెస్ అవి ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా రోడ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పక్కన అయితే నేచర్ గార్డెన్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ రావాలనుకుంటే విజిట్ చేయొచ్చు. కృష్ణాపురం విలేజ్ అనమాట ఇది. ఈ కృష్ణాపురం విలేజ్లో ప్రతి సండే ఆరాధన అయితే జరుగుతుంది ఈ చర్చిలో అయితే. ఇది ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడైతే రాళ్ళు లోడ్ వేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి ఈ విధంగా హెల్ప్ చేస్తుంటారు మా గిరిజన ప్రాంతంలో అయితే. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ కొండపైన అయితే చెరువులమైన విలేజ్ ఉంది. అక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే వీడియో తీయట్లేదు అక్కడ వెళ్ళి. మా గిరిజన ప్రాంతంలో కర్రల ముప్పులు అయితే ఈ విధంగా తీసుకెళ్తుంటారు. రిజర్వాయర్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. మేమైతే రిజర్వాయర్ చూడకుండా రిసార్ట్స్ అయితే చూడడానికి అయితే ముందుకు వచ్చేసాము. వెళ్ళేటప్పుడు రిజర్వేర్ చూద్దాం కదా అని. ఇదైతే బయట ఎంట్రన్స్. మేమైతే వచ్చేసాం. రిసార్ట్స్కి అయితే ఎంట్రీ ఇద్దాం. సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఎవరు లేరు. అక్కడ బ్రదర్ ఉన్నారు కానీ ఎందుకు డిస్టర్బ్ అని లేపలేదు. చుట్టుపక్కల అయితే ఎవరు లేరు. రూమ్స్లో అయితే 2-3 ఉన్నారు కానీ పడుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని రిసార్ట్ ఓనర్కి కాల్ చేశాను. బ్రదర్ నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అనగానే ఓకే బ్రదర్ తీసుకోమని చెప్పారు. మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. లైట్స్ వాటి గార్డెన్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. నేనైతే ప్రత్యేకంగా ఈ డైమండ్ షేప్ రూమ్స్ చూడడానికైతే వచ్చాను. కానీ ఇక్కడ ఎవరు లేకపోయేసరికి లోపల రూమ్ ఎలా ఉంటుందో తీయలేకపోతున్నాను ఈ వీడియోలో. ఎవరూ లేరు. నెక్స్ట్ టైం అయితే పక్కా తీస్తాను. కంపల్సరీగా తాజింగ్ వచ్చినట్లయితే హంస హిల్స్ రిసార్ట్స్ అయితే స్టే చేయండి. 1 డేకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే జీమడుగులు, పాడేరు, అరకు ఇలాగ వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే అయితే స్టార్ట్ అయింది. 1 ఇయర్ అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ రిజర్వాయర్లో అయితే చాలా యాక్టివిటీస్ అవుతుంటాయి. బోటింగ్, బబుల్ షూట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ప్రజెంట్ ఇక్కడ ఏమీ యాక్టివిటీస్ అవ్వట్లేదు. వాటర్ కూడా చాలా బురదగా ఉన్నాయి. వర్షం పడింది అందువల్లే. సాధారణంగా జనాలు వస్తూనే ఉంటారు. ఈ మధ్య డైలీ వర్షాలు పడుతున్నాయి. అందుకారణం వల్ల రాలేకపోతున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి అయితే జనాలు వస్తూనే ఉంటారు. ఇక్కడ జిప్ లైన్ అయితే 200 తీసుకుంటున్నారు.